హిమాలయ రాష్ట్రాల్ని భారీ వర్షాలు వరదలతో వణికిస్తున్నాయి. ప్రధాన నదులన్నీ ఉప్పొంగి ప్రవహిస్తుండటంతో పలుచోట్ల కొండ చర్యలు విరిగిపడ్డాయి. దీంతో ఉత్తరాఖండ్లో రోడ్లను మూసేశారు. అలాగే చార్ధామ్ యాత్రను వాయిదా వేస్తున్నట్లు అధికారులు ప్రకటించారు. మరో 4 రోజులు అతి భారీ వర్షాలు కురిసే ఛాన్స్ ఉండటంతో ప్రజల్ని అప్రమత్తం చేస్తున్నారు. ఉత్తరాది రాష్ట్రాలకు రెయిన్ అలర్ట్ జారీ చేసింది భారత వాతావరణ శాఖ. రాబోయే 4 రోజులు భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని తెలిపింది. ముఖ్యంగా ఉత్తరాఖండ్, యూపీ, హిమాచల్ ప్రదేశ్, సిక్కిం రాష్ట్రాలకు రెడ్ అలర్ట్ జారీ చేసింది. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించింది ఐఎండీ. ఇప్పటివరకు దేశవ్యాప్తంగా కురిసిన వర్షాలతో 60 మందికి పైగా మృతి చెందారు. ఉత్తరాఖండ్ను భారీ వర్షాలు వణికిస్తున్నాయి. ప్రధాన నదులన్నీ ఉప్పొంగి ప్రవహిస్తుండటంతో పలుచోట్ల కొండ చర్యలు విరిగిపడ్డాయి. గర్వాల్ ప్రాంతంలో 2 రోజులు అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది ఐఎండీ. దీంతో చార్ధామ్ యాత్రను వాయిదా వేస్తున్నట్లు అధికారులు ప్రకటించారు. మరోవైపు చమోలి జిల్లాలోని బద్రీనాథ్ నేషనల్ హైవేపై చాలా చోట్ల కొండ చర్యలు విరిగిపడ్డాయి. దీంతో వాహనాల రాకపోకలపై ఆంక్షలు విధించింది ఉత్తరాఖండ్ సర్కార్. కసరా, టిట్వాలా స్టేషన్ల మధ్య లోకల్ రైలు సర్వీసుల్ని రద్దు చేసినట్లు సెంట్రల్ రైల్వే తెలిపింది. హిమాచల్ ప్రదేశ్ను వర్షాలు వదలడం లేదు. కాంగ్డా జిల్లాలోని ధర్మశాల, పాలంపూర్లో 20 సెంటీమీటర్ల కంటే ఎక్కువ వర్షం పడిందని అధికారులు తెలిపారు. కొండ చర్యలు విరిగిపడే అవకాశం ఉండడంతో హిమాచల్లోని 150 రహదారులను మూసివేశారు. సహాయక చర్యలకు సిద్ధంగా ఉండాలని అధికారులను ఆదేశించింది సర్కార్.